చాలా మంది నెలంతా కష్టపడి పనిచేసిన తర్వాత జీతం గనక సమయానికి రాకపోతే ఎంత ఇబ్బంది పడతారో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులు, షాపుల్లో, అలాగే ఆఫీసులు, చిన్న చిన్న సంస్థలు, కాంట్రాక్ట్ పనుల్లో పనిచేసే వారికి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. రేపిస్తాం, ఇంకో వారం ఆగండి, ఇంకా కంపెనీ నుంచి రాలేదు, ఇలాంటి జీతం లేకపోవటం, కొంత భాగం మాత్రమే జీతాన్ని ఇవ్వటం, చివరికి ఉద్యోగం వదిలేసిన తర్వాత ఆ బకాయిలన్నింటినీ కూడా ఆపేటువంటి ఘటనలు రోజువారీగా చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగికి కూడా ఒక చట్టపరమైనటువంటి హక్కులు ఉంటాయనేది చాలా మందికి తెలియదు. మొదటిగా తెలుసుకోవాల్సింది, మీరు ఎక్కడ పని చేస్తున్నా, ఎంత చిన్న పని చేస్తున్నా మీ శ్రమకు చెల్లింపు తప్పనిసరిగా పొందాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు కొత్తగా ఉద్యోగంలో చేరావు, ట్రైనింగ్ తీసుకుంటున్నావు, మాట మీద జాయిన్ అయ్యావంటూ జీతం ఆపేయటం ఏమాత్రం కూడా సరైనది కాదు. మీ పనిచేసిన రోజుల రికార్డు, హాజరు, వాట్సాప్ చాట్లు, మెసేజ్లు, బ్యాంక్ క్రెడిట్ హిస్టరీ, ఐడి కార్డు, పనిచేసే ఫోటోలు, ఇవన్నీ కూడా తర్వాత మీకు సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి. చాలా మంది ఉద్యోగం వదిలేసిన తర్వాత ఏ ఆధారం కూడా లేదని చాలా బాధపడిపోతా ఉంటారు. జీతం ఇవ్వకపోతే మొదట నేరుగా వాళ్ళతోటి మాట్లాడటం మంచిది. చాలా సందర్భాల్లో అపార్థాలు, అకౌంట్స్ ఆలస్యం కావటం, నిర్వాహకమైనటువంటి లోపాల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. కానీ పదే పదే అడిగినా వాళ్ళ నుంచి సరైనటువంటి స్పందన లేకపోతే రాతపూర్వకంగా లేదంటే మెసేజ్ ద్వారా, మెయిల్ ద్వారా బకాయి జీతం గురించి అడగాల్సిన అవసరం ఉంది. నేను ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు మీ దగ్గర పనిచేశాను, నాకు ఇంత జీతం బకాయి రావాల్సి ఉందని స్పష్టంగా ఆ మెసేజ్ లో రాయాలి. ఫోన్ కాల్ అయితే రాతపూర్వకంగా వాటిని రికార్డుగా బలమైనటువంటి ఆధారం మీ దగ్గర ఉంచుకోవాలి. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఉద్యోగికి సంబంధించినటువంటి జీతం, బకాయిలు, పని పరిస్థితులు వంటి అంశాలపై సంబంధిత కార్మిక శాఖ లేదంటే అధికారుల దగ్గర ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వేతన చెల్లింపులు, కనీస వేతనం, కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మిక హక్కుల విషయంలో చట్టం ఉద్యోగిని పూర్తిగా ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయదు. కంపెనీ పెద్దది, వాళ్ళతో మనం ఏం పోరాడగలం అలా అనుకోవటం అది ఏమాత్రం కూడా సరైనది కాదు. చిన్న స్థాయిలోనైనా మీరు గనక ఆ రికార్డులు భద్రపరుచుకొని ఉంటే న్యాయం జరిగే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఉద్యోగం వదిలేసిన తర్వాత ఫైనల్ సెటిల్మెంట్, పెండింగ్ శాలరీ, ఇన్సెంటివ్, డిపాజిట్, సెక్యూరిటీ మనీ, ఇవన్నీ కూడా ఆపేయటం చాలా సార్లు చాలా కంపెనీల్లో చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉద్యోగం జాయిన్ అయ్యే రోజునే నియామక నిబంధనలు, జీతం తేదీ, పని గంటలు, సెలవులు, నోటీస్ పీరియడ్ వంటి వివరాలన్నీ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. సహజమైతే రాతపూర్వకంగా ఆఫర్ లెటర్ లేదంటే అగ్రిమెంట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఉద్యోగి అంటే కేవలం పనిచేసే వ్యక్తి కాదు, అతనికి చట్టపరమైనటువంటి గౌరవం, హక్కులు కూడా ఉంటాయని ఈ కంపెనీల యాజమాన్యాలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు గమనించాలి. కాబట్టి పనిచేసిన తర్వాత జీతం రాకపోతే ఏమాత్రం కూడా మౌనంగా ఉంటూ బాధపడకండి. మీ దగ్గర రికార్డులన్నీ భద్రంగా ఉంచుకోండి, రాతపూర్వకంగా అడగండి. అవసరమైతే చట్టపరంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే శ్రమకు సరైనటువంటి చెల్లింపులు రావటం ఉద్యోగి యొక్క హక్కు అనేది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం అన్నది.